నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు మన గార్డెన్లో ఉన్న కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కోసం మీతో షేర్ చేస్తాను. ఆ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. కొన్ని ఇండోర్ ప్లాంట్స్ టిప్స్ కూడా చెప్తాను. ఇండోర్ ప్లాంట్స్ అనగా ముందుగా గుర్తొచ్చేది మనీ ప్లాంటే. ఈ మనీ ప్లాంట్ మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు. వాటర్లో గ్రో చేసుకోవచ్చు, ఇంకా సాయిల్లో కూడా గ్రో చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సాయిల్లో పెట్టాను. ఒక చిన్న కొమ్మ తెచ్చాను. దాని ద్వారా ఎక్కువ ప్లాంట్స్ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ మనీ ప్లాంట్ని ఇది క్రేపర్స్లా ఉంటుంది, అల్లుతూ ఉండొచ్చు. ఎక్కువ మన గార్డెన్లో గ్రీనరీ కావాలంటే ఈ మనీ ప్లాంట్ ఉంటే సరిపోతుంది. మొత్తం గ్రీనరీగా కనిపిస్తుంది. చాలా ఎక్కువ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇది జేడ్ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ని కుబేర్ ప్లాంట్ కూడా అంటారు. కొన్ని దగ్గరలో లక్ష్మీ ప్లాంట్ కూడా అంటారు. ఈ ప్లాంట్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. దీని లీవ్స్ ఉన్నాయి కదా, చాలా థిక్గా ఉంటుంది. ఎందుకంటే వాటర్ని అందులో స్టోర్ చేసుకుంటాయి ఈ ప్లాంట్ అయితే. ఈ ప్లాంట్కి సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన ఇంట్లో పెట్టుకుంటే బ్రైట్ లైట్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ ప్లాంట్ నేను చిన్న కొమ్మ పెట్టానండి. ఆ కొమ్మ ద్వారానే చాలా బాగా గ్రోత్ వచ్చిందండి. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇలా కటింగ్స్ ద్వారా పెట్టి ఇలా గ్రో చేసి ఇవ్వచ్చండి. ఈ ప్లాంట్ అయితే బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అని చెప్పొచ్చు. ఇది స్నేక్ ప్లాంట్ అండి. ఇది బెస్ట్ ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ అని చెప్పొచ్చండి. ఇందులో చాలా వెరైటీసే ఉన్నాయండి. ఇది మొక్క పెట్టుకుంటే సరిపోతుందండి. సైడ్ నుంచి ఇలా కనుపుల్లా వస్తాయండి మొక్కలైతే. మనం ఇలా వేరువేరుగా చేసుకుని పెట్టుకోవచ్చు. ఒక్క మొక్క ఉంటే చాలు, చాలా ఎక్కువగా వచ్చేస్తాయి. అందులో ఇదో వెరైటీ అండి. ఇదో స్నేక్ ప్లాంట్. ఈ స్నేక్ ప్లాంట్కి ఫ్లవరింగ్ కూడా వస్తుందండి. చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్లూమింగ్ అవుతుందండి ఆ ఫ్లవర్స్ అయితే. చాలా చిన్న వైట్ ఫ్లవర్స్. మీరు ఇంతకుముందు మన వీడియోస్ చూసుంటే అందులో చూపించాను. దీన్ని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి. వాటర్ లేకపోయినా బతికేస్తుంది. ఇది లక్కీ బ్యాంబూ. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అన్ని దగ్గరలో షాప్స్లో, చాలా ఇంట్లో బయట చాలా బాగా పెట్టుంటారు కదా. దీన్ని కూడా నేను కటింగ్స్ ద్వారా పెట్టానండి. కట్ చేసి చాలా బాగా గ్రోత్ వచ్చింది. ఇది కూడా ఈ ప్లాంట్కి అయితే ఎక్కువ వాటర్ కావాలండి. ఇంకా సన్లైట్ కూడా చాలా తక్కువగా ఉండేటట్టుగా చూసుకుంటే చాలా బాగా గ్రోత్ వచ్చి ఆకులు అనేవి డార్క్ గ్రీన్లో చాలా బాగుంటుంది. ఇదైతే సింగోనియం ప్లాంట్ అండి. ఈ ప్లాంట్కి కూడా ఎక్కువ డైరెక్ట్ సన్లైట్ ఇష్టపడదు. ఇది వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది. దీన్ని కూడా మనం కటింగ్స్ ద్వారా పెట్టుకోవచ్చు. ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్